హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. గత కొన్ని రోజులు పరిణామాలు చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల లోపు రిలీజ్ అయ్యేలా కనిపించలేదు. ఓవైపు సెన్సార్ బోర్డు, మరోవైపు ఎన్నికల సంఘం, ఇంకోవైపు కోర్టు, ఇలా ఇన్ని చోట్ల అడ్డంకులు దాటాల్సి ఉండటంతో ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందని అనిపించింది. కానీ చిత్ర దర్శక నిర్మాతలు ఒక్కొక్కటిగా అడ్డంకులను దాటుకుని సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. చిత్రానికి అన్ని రకాల క్లియరెన్స్లు వచ్చేశాయి. అనుకున్న ప్రకారమే మార్చ్ 29న అంటే ఈ శుక్రవారమే లక్ష్మీ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోమవారం ఉదయం లక్ష్మీ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి అమరావతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసి వారి సందేహాలని నివృత్తి చేయడంతో సంఘం నుంచి విడుదలకు క్లియరెన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సాయంత్రానికి సెన్సార్ బోర్డు సైతం ఈ చిత్రాన్ని క్లియర్ చేసింది. సినిమాలో అనేక వివాదాస్పద అంశాలుండే అవకాశాలున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని, కట్స్ సజెస్ట్ చేస్తుందని, రిలీజ్ ఆపొచ్చని సందేహాలు కలిగాయి. కానీ ఆశ్చర్యకరంగా అవేమీ లేకుండా సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చి విడుదలకు ఓకే చెప్పింది సెన్సార్ బోర్డు. కోర్టు కూడా గతంలో ఈ సినిమాను ఆపాలంటూ తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో విడుదలకు ఇక ఏ ఇబ్బందులు లేనట్టే. ఎన్నికలకు 2 వారాల ముంగిట చంద్రబాబును, నందమూరి కుటుంబాన్ని ఇరుకును పెట్టే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తెలుగుదేశం పార్టీకి తలనొప్పి అనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.